హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు 100% ప్యూర్ వెజ్ ఆమ్లెట్ రెసిపీ చెప్పబోతున్నాను. ఇందులో నో ఎగ్, బట్ చాలా ఫ్లఫీగా, మాయిస్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ల కోసం వెతుక్కునేటువంటి మామ్స్కి ఏదైనా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ ఉంటే బాగుండు కదా అని ఇంటర్నెట్లో తెగ బ్రౌజ్ చేసేటువంటి బ్యాచిలర్స్కి బెస్ట్ ఆప్షన్ అండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో కప్పున్నర శనగపిండి తీసుకోండి. అందులో అరకప్పు బియ్యం పిండి, అర టీ స్పూన్ చాట్ మసాలా వేస్తే పుల్లగా చాలా బాగుంటుందండి. లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఓ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ దాదాపుగా ఒకటే అయినా దాని క్యారెక్టర్స్, రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది ఎప్పుడైనా మాట్లాడుకుందాంలేండి, ఇప్పుడు అవసరం లేదు. బాగా కలుపుకున్నాక ఇందులో కప్పుంబావు దాకా నేను నీరు వేశానండి. నీరు వేశాక బాగా విస్క్ చేయాలి. ఊరికలా పైన కలపడం కాదు, ఎంత విస్క్ చేస్తే అంతగా శనగపిండి తేలిక పడుతుంది. అప్పుడు చాలా ఫ్లఫీగా ఉంటుంది. సరిగ్గా బీట్ చేయలేదా మందంగా అయిపోయి మింగనలివి కాదు, ప్రయాసతో మింగాల్సి వస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు గింజలు తీసేసినటువంటి టొమాటో తరుగు వేసుకోండి, బాగుంటుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లిపాయ తరుగు, ఓ టేబుల్ స్పూన్ సన్నని పచ్చిమిర్చి తరుగు, సన్నని అంటే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర తరుగు వేసి మళ్ళీ బాగా విస్క్ చేయండి 1-2 నిమిషాల పాటు. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచేయండి. ఇప్పుడు ప్యాన్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె ఏదైనా వేడి చేసుకోవచ్చు. వేడెక్కుతున్నటువంటి నెయ్యి మీద ఓ శాండ్విచ్ బ్రెడ్ స్లైస్ ఉంచి నిదానంగా కాల్చండి ఓవైపు. మీ దగ్గర టోస్టర్ ఉంటే నథింగ్ లైక్ ఇట్ అండి, చాలా బాగుంటుంది. ఓవైపు కాలేక మరోవైపు తిప్పి కొంచెం నూనె లేదా నెయ్యి అప్లై చేసి క్రిస్పీగా కాల్చుకోండి. ఇలాగే 4-5 స్లైసెస్ని కాల్చుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పెనం మీద ఓ టీ స్పూన్ నెయ్యి, బటర్ లేదా నూనె ఏదైనా సరే స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత కలిపి ఉంచుకున్నటువంటి పిండిని కాస్త పెద్ద గరిటెడి తీసుకొని నిదానంగా మందంగా స్ప్రెడ్ చేయాలి. మరి పల్చగా మాత్రం స్ప్రెడ్ చేయకండి, కాస్త మందంగా ఉంచండి. ఆ తర్వాత అంచుల వెంట చిన్న బటర్ క్యూబ్స్ లేదా నెయ్యి లేదా నూనె ఏదైనా వేసి నిదానంగా కాలనివ్వండి. దీనికి కాస్త నూనెలో, నెయ్యో ఏది వాడినా కాస్త ఉంటేనే ఫ్లఫీగా ఉంటుంది, లేదంటే కాస్త కష్టంగా మింగాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. చూడండి ఎలా గుల్లగా బుడగలు వచ్చేసాయో. ఇంకా ఈ పిండి మధ్యన కాస్త చెమ్మగానే ఉంటుంది. ఆ స్టేజ్లో రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్, అది మధ్యలో పెట్టి అంచుల్ని లోపలికి మడతేయండి 4 పక్కల. అప్పుడు తడిపొడిగా ఉన్నటువంటి పిండి బ్రెడ్ని అంటి పట్టి ఉంటుంది. 4 అంచులు మడతేశాక ఫ్లిప్ చేసి పైన కాస్త బటర్ లేదా నూనె ఏదో ఒకటి అప్లై చేస్తే బాగుంటుందండి, లేదా డ్రైగా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని వేడివేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటాయండి, చల్లారిన వాటికంటే కూడా. దీని పుదీనా చట్నీతో, టొమాటో కెట్చప్తో లేదా నచ్చిన చట్నీలు, సాసులు దేంతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏంటి మీకు నచ్చిందా ప్యూర్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్? మరి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి. డీటెయిల్గా రెసిపీని చదువుకుంటూ చేసుకోవడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి.